నా స్నేహితుడు ఒకడు ఉంటాడు సంగారెడ్డిలో, వాడు జమీందారీ కుటుంబానికి సంబంధించిన వాడు. మా నాన్నగారు వాళ్ళందరూ బాగా పరిచయస్తులు, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారులు జమీందారులు. వాడి ఇంటికి వాళ్ళ నాన్నగారు వాడికి ఒక పెద్ద ఇల్లు గిఫ్ట్గా కట్టించాడు, వారసత్వంగా. ఒక పెద్ద, వాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురికి కూడా పెద్ద పెద్ద ఇల్లు. ఒక్కొక్కటి ఇల్లు ఒక్కొక్క హాఫ్ ఎకరా స్థలంలో ఉంటుంది, అంత పెద్దగా ఇల్లు కట్టుకున్నారు చక్కగా. ఇంటి బయట మొత్తం పెరటు, ఎక్కడ చూసినా సరే చక్కటి పువ్వులు, చెట్లు, ఫలాల చెట్లు, మామిడి చెట్టు, జామ చెట్టు, అది ఇది లేదు, మొత్తం అన్నీ ఉంటాయి వాళ్ళ పెరట్లో. చక్కగా ఆనందకరమైన కుటుంబం. వాడు ఏదో బిజినెస్ పెడితే సక్సెస్ అవ్వట్లేదని అడిగాడంట. అడిగితే చెప్పారంట, అసలు సమస్య బిజినెస్లో కాదు, నీ బుద్ధిలో కాదు, నీ కాంపౌండ్ వాళ్ళ 4 అడుగులు లోపట ఉంది, బయటికి గట్టన్నారంట. మీకు తెలుసు అది ఎంత పెద్ద, హాఫ్ ఎకరకున్న కాంపౌండ్ వాళ్ళంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దది. మొత్తం కూల్చేసాడు. కూల్చేసి 4 అడుగులు బయటికి కట్టాడు. నేను అన్నాను, అరే నీకేమైనా పిచ్చా, కట్టేటప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు మళ్ళీ కూల్చి కడతానంటే ఏమిటి, పర్వాలేదులే అన్నాడు. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాను నేను. ఒకసారి వెళ్ళేసరికి పెద్ద చెట్టు, వాడు చిన్నప్పటి నుంచి ఉంది ఆ చెట్టు, వాళ్ళ ఇంటి ముందే వేప చెట్టు, అది కొట్టేశాడు. ఏమిటంటే అది కలిసి రాదంట అంట. వీడు పెరిగేదాకా కలిసి వచ్చి ఇప్పుడు కలిసి రావట్లేదంట అది. ఇంకొకసారి ఏమో ఒక పెద్ద బాత్రూమ్, అందమైన బాత్రూమ్ అండి, చాలా బాగా ఎక్కువ డబ్బులు పెట్టి కట్టించుకున్నారు, అది కూల్చేసాడు. ఏమిట్రా, ఇక్కడ ఉండకూడదంట. మళ్ళీ ఒకసారి వెళ్ళేసరికి విచిత్రం, ఒకసారి పెద్ద బీరువా తీసేసి ఇటు పెట్టాడు, ఫ్రిడ్జ్ని తీసి ఇటు పెట్టాడు, కిచెన్ కూల్చేసి అక్కడి నుంచి ఇంకో మూల కట్టుకున్నాడు. ఏం చేస్తున్నావురా, కలిసి రావట్లేదురా. ఒకసారి కూర్చో, అసలు ఏం కలిసి రావట్లేదు నీకు, దిక్కుల్లో ఏది ఎక్కడుండాలో ఉండకపోతే ఇంటికి ఏది కలిసి రాదంట అన్నాడు. నేనన్నాను, అరే పిచ్చోడా, నీకు మొత్తం కూల్చి కట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి, కూల్చి కట్టడానికి నీకు ఎంత ఖర్చు అయిందని అడిగితే వాడు అన్నాడు, అప్పుడు 65 లక్షలు అయిందంట. వెనకేసుకుంటే అన్నీ కలిసి వచ్చేవి కదా, ఆ 65 లక్షలు వెనకేసుకుంటే అన్నీ కలిసి వచ్చేవి కాదా? ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ పిచ్చి మాటలు? బట్ట మారిస్తే పరిస్థితులు మారిపోతాయా? స్థలాలు మారితే పరిస్థితులు మారిపోతాయా? బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి. బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి.